హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కాగిన తర్వాత తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు తీసుకొని మిక్సీకి ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి సోయా సాస్ 1 స్పూన్, అలాగే చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వెనిగర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ గోబీ అనేది ఉడకాలి, ఈ మసాలా పట్టేలాగా. ఇదిగోండి వాటర్ పోసేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి గోబీ ముక్కలను అయితే వేసేసుకోవాలి. మనకు సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా గోబీ, అలాగే తింటే ఇలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుంటే నాకైతే చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను, బాగా రాలేదు, ఇప్పుడైతే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.